మీరు ఒక మంచి ల్యాప్టాప్ కొనాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ప్రీవియస్లో ఒక సేల్స్ అయితే అయిపోయినాయి. ఒకవేళ ఆ సేల్స్లో మీరు ల్యాప్టాప్ బై చేసుకోవడం మిస్ అయిపోయారు అనుకోండి, ఈ సేల్ మీకు ది బెస్ట్ ఆప్షన్ అవుతూ ఉంటుంది. మీకు మంచి మంచి కార్డ్ ఆఫర్స్ అయితే కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. ఫ్లిప్కార్ట్ అయ్యేది ఉంటే ఎస్బీఐ కార్డ్ అనేది అయితే యూజ్ అయితే చేయాలి. అదే అమెజాన్ అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కార్డ్స్ అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఇవి యూజ్ చేస్తేనే మీ ఇప్పుడు నేను చెప్పేటువంటి మీకు ప్రైజెస్ అనేది అయితే వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫస్ట్ ల్యాప్టాప్ అని చూసుకున్నట్టయితే ఏసెస్ నుంచి ఏసూస్ వివో బుక్ అని చెప్పేసి ఇది AMD Ryzen 3 తోటి అయితే వస్తూ ఉంటుంది. 7320U వెర్షన్ తోటి వస్తుంది. ఎవరైతే నేను నార్మల్ యూసేజ్ చేసుకుంటాను, ఎక్కువగా వేరే హెవీ వర్క్స్ చేయను అనుకున్న వాళ్ళ కోసం, ఒక ల్యాప్టాప్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అయితే అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు 29,000 అయితే కనిపిస్తూ ఉంది. బట్ అంతకంటే మనకు ప్రైజింగ్ అనేది తక్కువకు వస్తూ ఉంటుంది. ఇది అరౌండ్ 25,000 రూపీస్లో ఈ ల్యాప్టాప్ అనేది అయితే మనకు వస్తూ ఉంటుంది. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే అమెజాన్ అయ్యేది ఉంటేనేమో డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అదే ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటిది అయ్యేది ఉంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే మీకు అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ అవుతూ ఉంటాయి. మీరు అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. ఇది మనకు ఏసెస్ నుంచి వస్తున్నటువంటి అండర్ 25,000లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసూస్ నుంచి ఏసూస్ వివో బుక్ Ryzen 7కి సంబంధించినటువంటిది. ఇది AMD Ryzen 7కి సంబంధించినటువంటిది. 5825U వెర్షన్ తోటి అయితే వస్తూ ఉంటుంది. ఎవరైతే నాకు అప్డేటెడ్గా ఉన్నటువంటి ఒక మంచి ల్యాప్టాప్ కావాలి, అది కూడా నాకు బేసిక్ యూసేజ్కి ఉంటుంది, డైలీ యూసేజ్ చేసుకుంటా అనుకున్న వాళ్ళ కోసం ఇది ల్యాప్టాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. గేమింగ్ అయితే వర్కౌట్ అవ్వదు, బట్ ఏంటంటే కొంచెం ప్రాసెసర్ అనేది బాగుంటుంది. దీన్ని అరౌండ్ 42,000 రూపీస్ చూపిస్తూ ఉన్నది. 38,000 రూపీస్లో ఇది మనకు ఈ ల్యాప్టాప్ అనేది వస్తూ ఉంటుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే మోటో నుంచి మోటోరోలా మోటో బుక్ అని చెప్పేసి ఇది i5కి సంబంధించినటువంటిది హెచ్ సిరీస్ అని చెప్పేసి ఉంటా ఉంటుంది. ఎవరైతే నాకు బేస్గా యూజ్ చేసుకుంటా అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అవుతూ ఉంటుంది. 50,000 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఇది మనకు అరౌండ్ 40,000 రూపీస్లోనే ఈ ల్యాప్టాప్ అనేది అయితే వస్తూ ఉంటుంది. బట్ గుర్తుపెట్టేసుకోండి, మోటో కొంచెం సర్వీస్లో ఇక్కడ కొంచెం ఇష్యూస్ ఉంటాయి. లేదు బ్రో, నాకు ఏం ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి దీనికైతే లుక్ అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కానీ చూసుకున్నట్టు ఏదంటే మనకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ బుక్ 5 అని చెప్పేసి ఇది కూడా మనకు ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ తోటి అయితే వస్తూ ఉంటుంది. 225U ప్రాసెసర్ తోటి 16GB ర్యామ్ 512GB SSD తోటి అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఇట్లా చూసుకున్నట్టయితే థిన్ ల్యాప్టాప్ ఉంటుంది. ఎట్లా అంటే మనకు థిన్ ల్యాప్టాప్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 1.5 kg ఈ రేంజ్లో అయితే ఉంటుంది. 90,000 రూపీస్ ఈ ప్రైస్ సెగ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే ఉంటుంది మనకు 75,000 రూపీస్లో ఈ ల్యాప్టాప్ అనేది అవైలబుల్గా వస్తూ ఉంటుంది. ప్రైజెస్ అనేది ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. సో ప్రైస్ అనేది డ్రాప్ అయినప్పుడు మాత్రమే బై అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఆఫర్ ఉంది అని చెప్పేసి బై చేసుకోవాల్సినంత అవసరం లేదు. నేను వీడియో పెట్టే వరకు మళ్ళీ మీకు ప్రైస్ అనేది పెరగవచ్చు, తగ్గొచ్చు. సో ప్రైస్ చూసుకొని తక్కువ వస్తేనే బై అయితే వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ కానీ చూసుకున్నట్టు ఏదంటే మనకు ఏసూస్ టఫ్ ఈ గేమింగ్కి సంబంధించినటువంటి ల్యాప్టాప్. ఎవరైతే నేను గేమింగ్ చేసుకుంటా, ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేసుకుంటా అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. ఏసూస్ టఫ్ A15 2025 మోడల్. ఇది Ryzen 7కి సంబంధించినటువంటిది. అట్లనే మనకు RTX 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. 16GB DDR5 ర్యామ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అప్ టు మనం 64GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసేసుకోవచ్చు. అట్లనే మనకు 512GB SSD ప్రొవైడ్ చేస్తారు. 15.60 ఫుల్ హెచ్డి డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. RGB కీబోర్డ్. ఇప్పుడు మన కీబోర్డ్లో కూడా కలర్స్ అనేది వస్తూ ఉంటాయి. 48 అవర్స్ టైమింగ్ అని చెప్పేసి వస్తూ ఉంది. బ్యాటరీ లైఫ్. అట్లనే ఇంకా మనకు Windows 11 గ్రాఫైట్. ఇక్కడ కొంచెం వెయిట్ ఉంటుంది, 2 kgs పైన ఉంటుంది. 2.3 kgs అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. కొంచెం వెయిట్ ఉంటుంది. ఇక్కడ మనకు ముందుకు వచ్చేదేమో కొంచెం ప్లాస్టిక్ బాడీగానే ఉంటుంది. బట్ ఓవరాల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే Ryzen 7కి సంబంధించినటువంటి 3050 గ్రాఫిక్ కార్డ్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. దీని ప్రైస్ సెగ్మెంట్ కానీ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 55,000 రూపీస్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ల్యాప్టాప్ వస్తుంది. వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. MSI కూడా ఉంటుంది, బట్ ఏంటి అంటే దాని డిస్ప్లే క్వాలిటీ అనేది బాగుండదు. సో దాన్ని అక్కడ అందుకే రికమెండ్ అయితే చేయడం లేదు. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకు HP15. ఇది ఇంటెల్ అల్ట్రా 5 125Hకి సంబంధించినటువంటిది. 16GB ర్యామ్ వస్తుంది. DDR5 తోటి వస్తుంది. 1TB స్టోరేజ్ ఉంటుంది. SSD అయితే ప్రొవైడ్ చేస్తారు. 1.65 kg ఉంటుంది. ఇది ఏంటి అంటే మనకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ IRC ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉంటుంది. డెడికేటెడ్ కాదు. ఇందాకదేమో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్.
దీంట్లో మీరు హై అండ్ ఎడిటింగ్స్ ఇట్లాంటివి ఏమైతే చేసుకున్నా కూడా ల్యాక్స్ అయితే నోటీస్ చేస్తారు. ప్రీవియస్ది అయితే మీరు చేసేసుకోవచ్చు. ఏది మనము ఏసెస్ స్టఫ్ గేమింగ్ అన్నాం కదా, అదైతే మీరు మంచి ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ దాంట్లో మీరు ఎడిటింగ్ చేసుకుంటే ఖచ్చితంగా హ్యాంగ్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకు మళ్ళీ ఏసూస్ నుంచి ఇక్కడ మనకు ఏసూస్లో వివో బుక్ ఇంటెల్ 16కి సంబంధించినటువంటి అల్ట్రా 5 ఇది కూడా మనకు ఒక వివో బుక్ టైప్ అని చెప్పేసుకోవచ్చు. 2024 మోడల్ ఇదైతే గుర్తయితే పెట్టేసుకోండి. ఇది మనకు అరౌండ్ 58,000 రూపీస్లో ఈ ల్యాప్టాప్ అనేది అయితే వస్తూ ఉంటుంది. ఇంకా ఇవే కాదు, ఇంకా మంచి మంచి ల్యాప్టాప్స్ ఏమైనా ఆఫర్స్ అనేది ఏదైనా ఉన్నాయనుకోండి, అన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్ అయితే ఉంటే ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్ మీద అయితే ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేసి పెడతాను. అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. ఒకవేళ అమెజాన్ అయిందనుకోండి, కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. ఇవే కాదు, మనం ఆల్రెడీ వాషింగ్ మిషన్స్ ఏంటి, బెస్ట్ టీవీస్ ఏంటి, మొబైల్స్ ఏంటి, ల్యాప్టాప్స్ అన్నీ అయితే ఇట్లా వీడియోస్ అయితే వేస్తూ ఉన్నాం. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది నేను ఇంకా చేయాలని చెప్పి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్ని అయితే రీసెంట్ అయితే క్రాస్ అయితే అయిపోయినాం. సో మనకు వ్యూ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఆప్షన్ కూడా వచ్చేసింది. సో ఒకవేళ ఏమైనా బై చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి అయితే బై అయితే వేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అయితే చేయండి. కింద హైప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసి హైప్ అయితే వేసేయండి. కామెంట్ బాక్స్ దగ్గర హైప్ అని ఉంటుంది, అది హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.